హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చికెన్ లెగ్ పీసెస్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. కేఎఫ్సీ లాగా అలానే తినడానికి పైన కబాబ్ లాగా ఉంటుంది, కానీ టేస్ట్ అయితే కేఎఫ్సీ లాగా ఉంటుంది. సేమ్ అదే మసాలా వేసి ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకొని పెట్టుకోవాలి, ధనియాల పొడి అలానే జీలకర్ర పౌడరు. ఇక్కడ నేనైతే 5 లెగ్ పీసెస్ అయితే తీసుకున్నామండి. అందులోకి ధనియాల పిండి ఆల్రెడీ మనము ముందుగా కొట్టుకొని పెట్టుకున్న మసాలాలు కూడా వేసుకోవచ్చు ఇందులోకి. అలానే కారం పొడి కూడా వేసుకోవాలండి. ఇక్కడైతే జీలకర్ర, కొంచెం అంత మిరియాలు, కొంచెం ధనియాల పిండి కలిపేసినాం కదా, ఆ పౌడర్ కూడా ఇందులోకి మిక్స్ చేసుకోవాలి. అంతా చేసుకొని ఇవైతే నీట్గా ముక్కలకు అనేది పట్టించుకోవాలండి. ఇక్కడ మనకు ముక్కలను బట్టి ఎంత కావాలో అంతైతే వేసుకోండి. చిటికెడు పసుపు, సో అన్నీ వేసుకొని ఇక్కడైతే సాల్ట్ కూడా ముక్కలకే పట్టించుకోవాలండి. ఇదైతే మనమైతే ఫస్ట్గా నానపెట్టుకోవాలి, అప్పుడైతేనే మనకైతే స్మూత్గా వస్తుంది చికెను. సో ఇక్కడైతే అన్నీ వేసుకున్న తర్వాత నీట్గా కలపెట్టుకోవాలండి. ఇక్కడ అంతా కలిసిన తర్వాత ముక్కలకు బాగా పట్టుకోవాలి. ముక్కలకు బాగా పట్టుకునేంత వరకు ఇక్కడైతే మిక్స్ చేయాలండి. సో ఇప్పుడు స్మూత్గా మిక్స్ చేయండి, ఎందుకంటే లెగ్ పీసెస్ ఎక్కువ మందంగా ఉంటాయి, లోపలికైతే మసాలా వెళ్ళదు కాబట్టి. సో ఇక్కడైతే మనము ఒక 2 టేబుల్ స్పూన్ అంత పెరుగు కూడా మెజర్మెంట్ తీసుకోవాలంటే ఒక 2 టేబుల్ స్పూన్ అంత పైనే ఉంటుందండి. సో అదే పెరుగు కూడా ఇందులోకి కలుపుకోవాలండి. కలుపుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా చికెన్ పెరుగులో కానీ నిమ్మకాయలో కానీ నానితేనే ఎక్కువ స్మూత్గా ఉంటుంది, పైన క్రిస్పీగా లోపల స్మూత్గా ఉంటుందండి. సో ఇక్కడైతే నేనైతే అంతా నీట్గా కలుపుతున్నాను. కలుపుకొని అంతా మనమైతే అవుట్ సైడ్ పెట్టుకోవాలి, అంటే నానపెట్టుకోవాలండి. ఇక్కడ మీకు అవుట్ సైడ్ కావాలంటే అవుట్ సైడ్ పెట్టుకోండి, డీప్ ఫ్రిడ్జ్లో కావాలంటే డీప్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పాను కదా, ఫ్రెష్గా దంచుకొని అయితే పెట్టుకోండి, అప్పుడే మనకైతే టేస్ట్ ఉంటుంది చికెను. మనం ఏ చికెన్ చేసినా కూడా అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు దంచుకొని వేసుకోండి, దాహం ఉండదు, అలానే టేస్ట్ కూడా ఉంటుంది. సో ఒక మూత పెట్టుకొని దీన్ని అయితే కొంచెం సేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. జస్ట్ 1 to 2 అవర్స్ పెట్టుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు ½ an hour కూడా పెట్టుకొని తీసేయచ్చండి. ఇక్కడైతే మైదా తీసుకున్నాను. ఇక్కడ మైదా అనేది 3 టేబుల్ స్పూన్ పైనే ఉందండి. అందులోకి మిరియాల పొడి కూడా వేసుకున్నామండి. ఇప్పుడు ఇందులోకి మైదాలోకి కావాలన్నా ఆనియన్ పౌడరు, లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ పౌడర్ కూడా సపరేట్గా దొరుకుతాయి, సో అవి కూడా వేసుకోవచ్చండి. ఇక్కడైతే మేము ముందుగా దంచుకొని పెట్టుకున్న మసాలాలు వేసాము. అలానే కారం పొడి కూడా, ఎక్కువ కారం కావాలన్న వాళ్ళు మైదాలో ఇవన్నీ కలుపుకున్నామంటే మనకైతే కారం అనేది బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. లేదు మైల్డ్గా తినాలనుకున్న వాళ్ళు మైదాలో ఇవేం కలపాల్సిన అవసరం లేదు, జస్ట్ మిరియాల పొడి కలిపితే చాలండి. సో ఇక్కడైతే సాల్ట్ అలానే కొంచెం అంతా గరం మసాలా కూడా వేసుకొని ఇందులోకి మనమైతే అంతా కలుపుకోవాలి. మైదాలోకి ఏమేమి వేసుకున్నామో అవన్నీ కూడా కలుపుకోవాలి, ఎందుకంటే లెగ్ పీస్కి లేయర్ లాగా ఉంటుంది కాబట్టి. సో ఇవన్నీ కలుపుకొని ముందుగా సైడ్ పెట్టుకోవాలండి. అలానే సపరేట్గా కొంచెం అంతా మైదా అలానే బియ్యం పిండి కూడా తీసుకున్నాము. పైన అంటే మనకు క్రిస్పీగా రావాలి కాబట్టి కొంచెం అంత బియ్యం పిండి కూడా తీసుకున్నామండి. ఇక్కడ బియ్యం పిండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. సో ఇక్కడైతే మైదా కొంచెము, బియ్యం పిండి కొంచెం కూడా తీసుకొని కావాల్సిన వాళ్ళు కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. అలానే ఇక్కడ ముందుగా పెట్టుకున్న లెగ్ పీసులు సపరేట్గా పెట్టుకోవాలి. ఒక ఎగ్ని నీట్గా కలుపుకొని సపరేట్గా పెట్టుకోవాలండి. ఇక్కడంతా ముందుగా ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి అయితే పెట్టుకోవాలి. ఆల్రెడీ మనమైతే ముందుగా ఆయిల్ అయితే పోసుకొని పెట్టుకున్నామండి. ఇక్కడ ఉన్న లెగ్ పీసెస్ని అలానే ఆల్రెడీ ముందుగానే చూపించాం కదా ఐటమ్స్ అన్నీ, అవన్నీ మనమైతే పక్కకు తీసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు లెగ్ పీసెస్ అనేవి నాన్నాయి కదా, ఇవి ఫస్ట్ టైం కోటింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను బియ్యం పిండిలో ఫస్ట్లో కోటింగ్ అయితే చేసుకుంటున్నానండి. బియ్యం పిండిలో కోటింగ్ అయిన తర్వాత ఇదైతే ఫుల్గా కోటింగ్ చేసుకోవాలి, సపరేట్గా పెట్టుకోవాలి బియ్యం పిండిలో చేసినవి. అలానే అన్నీ అలానే చేసుకోవాలండి, అన్నీ చేసుకొని సపరేట్గా పెట్టుకోవాలి. ఇవి అయితే ఈవినింగ్ సండే టైంలో స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలానే మనం ఏమన్నా అన్నము రసం చేసినా కూడా సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి. సో ఇక్కడైతే అన్నీ కలుపుకొని సపరేట్గా పెట్టుకోవాలి. ఇలా సపరేట్గా పెట్టుకున్నవి ఎగ్లో కలుపుకొని పెట్టుకోవాలి. ఇక్కడ ఫుల్ అయితే ఎగ్ వేసుకున్నాను, ఎగ్ ఎల్లో కాదు వైట్ కాదండి, ఫుల్ ఎగ్గే తీసుకున్నాను నేనైతే. ఇష్టం లేని వాళ్ళు ఓన్లీ ఎగ్ వైటే తీసుకోవచ్చు. అదంతా వేసుకున్న తర్వాత ఇక్కడ మనము రెండో కోటింగ్ అనేది మైదాలోకి వేయాలి. మైదాలోకి వేసిన తర్వాత మనం దీన్ని కూడా సపరేట్గా పెట్టుకోవాలండి. ఫస్ట్ ముక్కకు బాగా గట్టిగా పట్టించి ఇదిలిచ్చేయాలి, అప్పుడు మనకి ఎంత పట్టుకుంటుందో అంత మనము డీప్ ఫ్రై చేస్తే మనకైతే కరెక్ట్ కన్సిస్టెన్సీతో బాగుంటుంది. సేమ్ అలానే అన్ని పీసులు కూడా చేసుకోవాలండి.
సో ఇదైతే సెకండ్ పీసు. ఇది కూడా అంతే రెండోసారి కూడా మనమైతే మైదాలో ఇది సెకండ్ టైం కూడా కోటింగ్ చేసుకోవాలండి. అన్నీ చేసుకొని ఇలా అయితే మనమైతే సైడ్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆయిల్ ముందుగానే డీప్ ఫ్రైకి పెట్టాం కదా, సో ఇక్కడైతే ఫస్ట్ సిమ్లో పెట్టండి. ఆ తర్వాత ముక్క వేసిన తర్వాత మనము మీడియం ఫ్లేమ్కి అనేది పెట్టుకోవాలి. స్టార్టింగ్ మీడియం హై ఫ్లేమ్లో పెట్టామంటే పైన అయితే నల్లగా ఉంటుంది, లోపల అసలు ముక్క ఉడకదు, తినడానికి కూడా బాగుండదు. కాబట్టి సో ఇక్కడైతే కరెక్ట్గా ఆయిల్ మనమైతే డీప్ ఫ్రై చేసుకోవాలి కరెక్ట్గా ఆయిల్లో. ఇక్కడైతే నేను ఇలా అయితే డీప్ ఫ్రై చేసుకున్నానండి మీడియం ఫ్లేమ్లో. చూసారా మనకైతే ఎంత టేస్టీగా ఉండే చికెన్ లెగ్ పీసెస్ అయితే రెడీ అయినాయండి. ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు అలానే అందరూ సండే టైంలో ఫ్రీగా ఉన్నప్పుడు ఇలా చేసుకొని తిన్నామంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు. సో ఇక్కడైతే రిమైనింగ్ అన్నీ నేనైతే డీప్ ఫ్రై అయితే చేసేసానండి. చూసారా కరెక్ట్గా ఉంది. ఆయిల్ అయితే ఎక్కువ ఉడకట్లేదు, మీడియంగా పెట్టుకొని ఉడకపెట్టుకోవాలండి. జస్ట్ నానబెట్టి సైడ్ పెడితే చాలు, డీప్ ఫ్రై చేసుకోవటమే. ఫైనల్గా ఉన్న 2 ముక్కలు అలానే సపరేట్గా ఇంకొక ముక్క ఉంది, అన్నీ డీప్ ఫ్రై అయితే చేసుకున్నాం మేము. ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసుకున్నామంటే మనకైతే ఆరోగ్యంగా ఉంటాము, అలానే హెల్తీగా కూడా ఉండొచ్చండి. సో ఇక్కడైతే ఫైనల్గా ఇంకొక 2 ముక్కలు కూడా డీప్ ఫ్రై చేసి డిష్ అవుట్ అయితే చేశానండి. ఫైనల్గా మనకైతే లెగ్ పీసులు అయితే తయారైనాయి. చూసారా ఇది ఆల్రెడీ 4th వన్ ఇంకొకటి ఉంది, అది కూడా నీట్గా డీప్ ఫ్రై అయితే చేసుకొని సైడ్ అయితే పెట్టానండి. మధ్యలో ఆనియన్ వేసుకొని నంచుకొని తిన్నామంటే టేస్టీగా ఉండే లెగ్ పీసులు అయితే రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్